మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం వాక్యం శ్రద్ధగా వినడం ద్వారా సద్వినియోగం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13, 14 అధ్యాయాల్లో పౌలు గారు చేసిన మొదటి సువార్త ప్రయాణాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ రోజున అపోస్తుల కార్యములు 13 అధ్యాయము 15వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళారు పౌలు గారు, బర్నబా గారు? మార్కు వదిలిపెట్టినా సరే, ఆ! పెర్గే దగ్గరే మార్కు వదిలిపెట్టేశాడు. అయినా వారు ముందుకెళ్ళిపోయారు. పెర్గే నుంచి పౌలు, బర్నబాలు ముందుకు వెళ్లారు. ఎక్కడికెళ్లారు? ఆ! ఏ అంతియొకయ? ఆ! పిసిదియాలోను అంతియొకయ. అక్కడ ఏం జరిగిందనేది ఈరోజు మనం పరిశీలన చేస్తున్నాం. ఈ 13 అధ్యాయంలో పిసిదియాలో ఉన్న అంతియొకయకి పౌలు, బర్నబాలు వెళ్ళాక జరిగిన పరిచర్య ఎలా జరిగిందనేది పరిశీలన చేద్దాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని, లేఖన భాగాన్ని ఆలోచన చేద్దాం. వాస్తవానికి పౌలు గారు చేసిన ప్రసంగాల్లో మనకి రాయబడిన మొదటి ప్రసంగంగా ఇది చెప్పబడతది. ఎందుకంటే పౌలు గారు వాస్తవానికి మొదట ఆయన క్రైస్తవులు హింసిస్తూ తిరిగాడు. అలా హింసిస్తూ యెరూషలేము నుంచి దమస్కు వెళ్ళాడు. దమస్కు ప్రాంతంలో ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి అక్కడ మార్పు చెందాడు. దమస్కులో ఉన్న సంఘంలోనే ఆయన ప్రప్రథమంగా అక్కడ దేవుని వాక్య పరిచర్య ప్రారంభించాడు. ఎవరు? పౌలు గారు. యేసే క్రీస్తు అని అక్కడ ప్రకటించాడు. అక్కడ వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన చాలా ప్రదేశాలకు వెళ్ళినట్టుగా గలతీ పత్రికలో చెప్తారు. అవి ఎక్కడెక్కడ అనేది ఏమనేది మనకి పూర్తి వివరాలు లేవు. కానీ యెరూషలేము వచ్చినట్లుగా కూడా మనకుంది. కానీ అక్కడ యెరూషలేములో ఈయనెవరు సంఘంలోకి అంత తొందరగా చేర్చుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు హింసకుడు, క్రైస్తవుల్ని చంపినవాడు. కనుక అప్పుడు బర్నబాయే పౌలు పౌలు గురించి సిఫార్సు చేసి యెరూషలేము సంఘంలో పరిచయం చేయడము, ఆయన మారాడు, ప్రభువు అతన్ని దర్శనించాడు అని మాట్లాడడం జరిగింది. కొన్నాళ్ళు యెరూషలేము ఉన్న తర్వాత ఆయన తార్సు అనే సొంత ఊరికి వెళ్ళిపోయాడు పౌలు గారు. తార్సు వెళ్ళిపోయిన ఆయన్ని మళ్ళీ ఎవరు తీసుకొచ్చారంటే ఈ బర్నబాయే అంతియోకయ నుంచి వెళ్ళి, అంతియోకయ నుంచి ఆ సౌలుని తీసుకొచ్చి అంతియోకయ సంఘంలో ఈ యొక్క పౌలు, బర్నబాలు కలిసి ఏం చేశారు? సేవ చేశారు. ఇలా సేవ చేస్తున్న టైంలోనే ఇప్పుడు దేవుడు పిలిచి ఎక్కడ పంపించారు? సువార్త ప్రయాణానికి పంపించారు. ఈ సువార్త ప్రయాణంలో ఈయన అక్కడ సెర్గీ పౌలుకి వాక్యం చెప్పడం మనం గమనించాం. అక్కడ ఏ వాక్యం చెప్పాడనేది మనకు తెలీదు. కానీ ఇప్పుడు పిసిదియాలో ఉన్న అంతియోకయలో మాత్రం ఏం వాక్యం చెప్పాడనేది కూడా ఇక్కడ లూకా గారు రాయడం అనేది జరిగింది. కనుకనే పౌలు గారి యొక్క రాయబడిన దాంట్లో మొదటి ప్రసంగంగా మనం దీన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజున ఈ ప్రసంగం అంతటిని నేను మీకు చెప్పను గాని, ప్రసంగం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన మీకు చెప్పబోతున్నాను. ప్రసంగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే, ఒకసారి 14 వచనం చదువుతాను చూడండి. 13 అధ్యాయం 14 వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి సిరియాలోనున్న పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. యూదులు ఎక్కువగా ఉంటే అక్కడ ఏముంటది? సమాజ మందిరం ఉంటది. ఆ సమాజ మందిరంలో వారు ప్రతి శనివారము కూడుకొని ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తూ వాటిని గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఆ రీతిగా వారు అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వారి మధ్యకెళ్ళి కూర్చుంటే ఆ సమాజ మందిరంలో ఉన్న యూదులందరూ కూడా వారికి ఒక అవకాశం ఇచ్చారట. ఏమని? అక్కడ చూడండి. ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనమును చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. ఓపెన్ గా వారికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఇక వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు, వీరికి ఏదైనా చెప్తారా అని. వాళ్ళందరూ ఎవరు అంటే యూదులు. వారందరూ ఎవరంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవారు. కనుక పౌలు గారు అదే అవకాశంగా తీసుకొని ఆ యూదులైన వారికి ఎవరి గురించి చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది. చూడండి అక్కడ 16 వచనంలో అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లనెను అని అక్కడ స్టార్ట్ అయింది ఆయన ప్రసంగం. పౌలు గారి ప్రసంగం పిసిదియాలో ఉన్న అంతియోకయలో మళ్ళీ ఎక్కడ? సమాజ మందిరంలో. కనుక ఇప్పుడు ఆ ప్రసంగం ఎక్కడి వరకు అంటే 16వ వచనం నుంచి సుమారు 41వ వచనం వరకు కూడా ప్రసంగమే. 16వ వచనం నుంచి
41వ వచనం వరకు కూడా ఏమైంది? ప్రసంగమే. ఈ ప్రసంగ సారాంశం ఏంటంటే, దేవుడు మెస్సియాను ఈ లోకానికి పంపించడానికి మొత్తం సంసిద్ధం చేశాడు. కనుక అబ్రాహామును ఎన్నుకోవడం కావచ్చు, ఆళ్ళకి సంతానం కలగడం కావచ్చు, వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం కావచ్చు, వారు విడుదల పొందిన తర్వాత కనాను దేశానికి రావడం కావచ్చు, వారు న్యాయాధిపతులు పరిపాలించడం కావచ్చు, తర్వాత రాజులొచ్చి పరిపాలించారు. తర్వాత దావీదొచ్చి కూడా వాళ్ళేం చేశాడు? పరిపాలించాడు. ఇయన్నీ కూడా దేవుడు ఎందుకు జరిగించాడంటే, దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించాలని? మెస్సియాను. అంటే హెబ్రీ భాషలో మెస్సియాను, గ్రీకు భాషలో క్రీస్తును పంపించడానికి దేవుడు ఈ లోకాన్నంతటిని ఏం చేశాడు? సిద్ధము చేశాడు అనే ప్రసంగంలో మొదటి సారాంశం అది. రెండో సారాంశం ఏంటంటే, ఆయన పంపుతానన్న మెస్సియా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుగా ఈ లోకంలో జీవించాడు. ఆయన ఎలా జీవించాడు? యేసు అనే పేరుతో ఈ లోకంలో మనం మనం ఎదురు చూసే మెస్సియా, మన కొరకు వాగ్దానం చేయబడిన క్రీస్తు వచ్చి ఎలా జీవించాడు? యేసుగా జీవించాడు. ఆయన్ని మనం ఏమి చేసాం? సిలువ వేసాము. కానీ దేవుడు ఆయన్ని మృతుల్లోంచి ఏం చేశాడు? లేపాడు. ఆయన్నే ప్రభువుగా నియమించాడని చెప్పి ఆ ప్రసంగ సారాంశంలో ఉంటది. యూదులందరూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. మన మధ్య నివసించి మరణించి తిరిగి లేచిన ఆ యేసే మన మెస్సియా, మనం నమ్మవలసిన క్రీస్తు, మన పాపాలకు ఏమైనాడో రక్షకుడు అని ఆ ప్రసంగ సారాంశం. ఒక్క వచనంలో మనం ఆ సారాంశం అంతటిని చూడొచ్చు. 38 వచనం చూడండి. కాబట్టి అంటే ఎన్ని విషయాలు చెప్పి, కాబట్టి సహోదరులారా మీకు ఈయనంటే ఎవరు? ఈ ప్రసంగంలో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? ప్రసంగంలో యేసుక్రీస్తే. యేసు అనే మెస్సియా. యేసే మెస్సియా. యేసే క్రీస్తు అని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఆయన్ని చూపించి, ఈయన ద్వారానే, ఈ మెస్సియా ద్వారానే, లేకపోతే ఈ క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు ఆ హ్మ్. ఈయన వల్లనే, మళ్ళీ ఎవరి వలన? యేసుక్రీస్తు వల్లనే మనం ఎలా తీర్చబడతామో నీతిమంతులుగా తీర్చబడతానని మీరందరూ ఏం చేయాలట? తెలియను గాక, మీ అందరికీ తెలియను గాక. మీరు నమ్మండి. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని ఎదుట మీరేం కావాలనుకుంటున్నారంటే నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. దేవుడి ఆజ్ఞలు పాటించి దేవుని ఎదుట మీరు నీతిమంతులుగా కనబడాలనుకుంటున్నారు. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల, సంపూర్తిగా ఆచరించకపోవడం వల్ల మనం దేవుని ఎదుట ఏం కాలేకపోతున్నాం? నీతిమంతులు కాలేకపోతాం. కాబట్టి ఇప్పుడు ఎవరి వల్ల నీతిమంతులు అవుతామంటే, మెస్సియా అనేటువంటి క్రీస్తు ద్వారా, యేసుగా ఈ భూమి మీద జీవించి, మరణించి, తిరిగి లేచినటువంటి ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మనం దేవుని ఎదుట ఎలా తీర్చబడుతున్నాం. కాబట్టి ఈయన్నే మీరు తెలుసుకోవాలి. ఈయన్నే మీరు నమ్ముకోవాలి. ఈయన యందే మీరు విశ్వాసం ఉంచాలని ఆ ప్రసంగ సారాంశంలో ఉంది. ఒకవేళ విశ్వసించకపోతే, విశ్వసిస్తే పాప క్షమాపణ, నమ్మితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. నమ్మకపోతే నశించిపోతారు. నమ్మకపోతే ఏమవుతారు? నశించిపోతారు. అది 40 వచనంలో ఆ విషయాన్ని, 40, 41 వచనాల్లో ఆ విషయం ప్రవక్తల గ్రంథమందు చెప్పబడింది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. ప్రవక్తల గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, ఆయన్ని తిరస్కరిస్తే, నేను పంపిన మెస్సియాని గాని తిరస్కరిస్తే, నేను పంపిన నా కుమారుడిని తిరస్కరిస్తే మీరు నాశనం పొందుతారు అని ప్రవక్తల గ్రంథం ద్వారా ముందుగానే చెప్పబడింది. అది మీ మీదకి రాకుండా చూచుకొనుడి అంటే. ఒక మాటలో చెప్పాలంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి ఇది ఇప్పుడు పిసిదియాలో ఉన్న అంతియోకయలో యూదులకు చెప్పబడిన ప్రసంగం. ఇప్పుడు ఈ ప్రసంగ వాక్యానికి ప్రజలు ఎలా స్పందిస్తారు? దేవుని వాక్యానికి ప్రజలు ఎలా స్పందిస్తారు? అనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రసంగం ఏంటంటే, నేను మీకు ఈరోజు ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుని వాక్యం ఎవరి దగ్గరికైనా వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞలు మన దగ్గరికి వచ్చినప్పుడు, దానికి మనము 2 రకాలుగా స్పందిస్తాం. మనుషులు 2 రకాలుగా స్పందిస్తారు. ఒకటి నమ్ముతారు. నమ్మి దాని ప్రకారంగా జీవిస్తారు. 2 నమ్మక దాని ప్రకారంగా ఏం చేయరు? జీవించరు. ఈ ఈ రెండే ఉంటాయండి. ఈ 2 రకాలుగానే ఉంటారు. ఉంటే ఇటైనా ఉంటారు. లేకపోతే అటైనా ఉంటారు. మధ్యలో ఏముంటదా? మధ్యలో ఉండడం అంటే ఏంటి? మధ్యలో నటించడం అయినా సరే అది ఎటేపు ఉన్నట్టు? నమ్మలేని వారి పక్షంగా ఉన్నట్టే గదా! అంతే గదా! ఇప్పుడు మీకు ఓ మాట జ్ఞాపకం రావచ్చు. ఏమనంటే,
చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, ఎలా ఉండొద్దు? నులివెచ్చగా ఉండొద్దని. ఇప్పుడు నులివెచ్చగా ఉన్నవారు కూడా వారి గతేంటి? అంటే నమ్మలేని వారి పక్షంగానే వారున్నారు. వారి యొక్క ప్రతిఫలం కూడా ఏంటి? నమ్మని వానికి ఏం విధించబడును? నిలువెచ్చగా ఉన్న వారి యొక్క ప్రతిఫలం కూడా శిక్ష విధించ. అంటే మొత్తం మీద ఎన్ని స్థానాలున్నట్టు? 2 స్థానాలు. మూడో స్థానం అనుకుంటున్నాం కానీ, మూడో స్థానం కూడా రెండో స్థానంలోకి వెళ్తది. ఎందుకంటే, వారు కూడా చివరికి దేవుని యొక్క శిక్షను ఏం చేస్తారు? అనుభవిస్తారు. అంటే ప్రపంచంలో దేవుని యొక్క విషయంలో ఎవరైనా స్పందిస్తే, ఒకటి నమ్మికతో ఆయన్ని అనుసరించేవారుగా ఉంటారు. లేదా నమ్మకుండా ఆయన అనుసరించలేని వారుగా ఉంటారు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఇది మన స్వపరీక్ష. అదేంటండి ఈరోజు మేము అన్యులం కాదు కదా! దేవుని వాక్యం ఆల్రెడీ మా దగ్గరికి వచ్చేసింది కదా! మేము దాన్ని ఆల్రెడీ ఏం చేసాం? నమ్మేసాం కదా! మేము ఏ పక్షంగా ఉన్నట్టు? నమ్మిన వారి పక్షంగానే ఉన్నట్టు కదంటే, ఈరోజు నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యము, రక్షణ వాక్యం మన దగ్గరికొచ్చింది. రక్షణ వాక్యం స్వీకరించి రక్షింపబడిన వారి గుంపులో మనం ఉన్నాం. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని యొక్క శ్రేష్టమైన నిబంధన, ఆయన ఆజ్ఞలు అన్నిటిని మనం పాటించట్లేదు. కొన్ని విషయాల్లో ఇంకా మనము ఇటో, అటో అన్నట్టుగా ఉన్నాం. ఈ ఆజ్ఞల విషయంలో మనం సంపూర్ణంగా పాటిస్తేనే క్రీస్తు సారూప్యానికి మనం ఏం చేయబడతాం? మార్చబడతాం. క్రీస్తు సారూప్యానికి మనము మలచబడతాం. కనుక ఇలాంటి దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనకు వినిపించినప్పుడు, ఆయన వాక్యాలు మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యానికి మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే ఇక్కడ దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి విషయం. అయితే స్పందించే వారి లక్షణాలు ఎలాగుంటాయి? స్పందించని వారి లక్షణాలు ఎలాగుంటాయో ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అదే ఈ రోజున 42వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్న భాగంలో మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. అయితే నేను మొదట 16 నుంచి 41 ప్రసంగంలో భాగాన్ని మీకు చెప్పలేదు. ఎందుకంటే అది సుదీర్ఘమైన విషయము. తర్వాత ఎప్పుడైనా దాన్ని మాట్లాడుకోవచ్చు. నేనేం చెప్పబోతున్నానంటే ప్రసంగం విన్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? ఈరోజు వాక్యం మనకు వినబడుతున్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? ప్రజలు స్పందించే విధానం ఎలాగుంటది? ఈరోజు వాక్యం విన్నాక మనం స్పందించే వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయి? అనేది ఈ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించబోతున్నాం. ఏదైనప్పటికీ రెండే స్పందనలుంటాయి. ఒకటి నమ్మిన వారి స్పందన, నమ్మని వారు. అంగీకరించిన వారు, అంగీకరించలేని వారు. కనుక నీవు ఏ కోణంలో ఉన్నావు? అంటే దేవుని నిబంధన ఏంటండి? శ్రేష్టమైన నిబంధన ఏంటంటే ఉదాహరణ చెప్తాను. అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. ఎవరి నిబంధన ఇది? ఆ! ఇప్పుడు అది నమ్మి ఆ రకంగా బ్రతికేవారు, అంగీకరించిన వారు. ఆయన వాక్యం విని అలా ఉండాలా అని చెప్పి ఊరుకొని అలా ఉండకుండా నచ్చినట్టుగా ఉండేవారు ఎవరు? అంగీకరించలేనివారు. ఇలాగ ప్రతి వాక్యంకి నీ స్పందన ఏంటి? ప్రతి నిబంధనలో ప్రతి ఆజ్ఞకి మన స్పందన ఏంటి? ఆ స్పందనలో మన యొక్క గుణ లక్షణాలు ఎలాగుంటాయనేది మనము ఈ రోజున పరిశీలన చేద్దాం. ఒకటి మీరు ఒకవేళ రాసుకుంటే ఒక మధ్యగీత గీసి అంగీకరించిన వారు, అంగీకరించలేని వారు. ఆ తర్వాత నువ్వు ఆ మధ్యగీతలో ఇటున్నావో, అటున్నావో ఒకసారి ఆలోచన చేసుకుందాం. 42వ వచనం. వారు ఎవరు వారు? వాక్యం విన్నవారు అందరూ. సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను ఇప్పుడు నమ్మిన వారి లక్షణం ఏంటి చెప్పండి? వాక్యాన్ని ఏమనుకుంటారు? మళ్ళీ వినాలనుకుంటారు. వాక్యాన్ని ఇష్టపడేవారు, వాక్యం పట్ల ఇష్టం కలిగిన వారు ఏమనుకుంటారండి? వారి లక్షణం ఎలా ఉంటుందండి? మళ్ళీ ఎప్పుడు ప్రసంగం అయిపోద్ది అనుకోరు. అంటే చాలా సార్లు చాలా మంది జీవితాల్లో అబ్బా మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారండి. అంటే ఈ రోజున దైవ గ్రంథం అనేది మారిపోదండి. మీరు ఎపిఎస్సి గ్రంథం ఒకటో అధ్యాయం చదివితే ఇప్పుడు చదివింది ఒక 4 నెలలు పోయిన తర్వాత చదివితే మారుతుందా? ఎప్పుడు అదే. కానీ వినే, ఆలకించే, చదివే మన ఆలోచన మారిది అందులో ఉన్నటువంటి కొత్తదనం మనకు కనిపిస్తుంది. అప్పుడు చదివినప్పుడు నాకు ఈ విషయం ఇలాగ అర్థం కాలేదండి. ఇక్కడ ఇంత గొప్ప సంగతి దేవుడు రాయించాడని నాకు ఇప్పుడు అర్థమైందండి అని మనం కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వాక్యం యొక్క రూపు మనకు కొత్తగా అనిపిస్తుంది. అది ఎలాగ జరుగుతుంది అంటే మనం నిత్యము దాన్ని వినడం ద్వారా, నిత్యము మనం దాన్ని చదవడం ద్వారా. అక్షరాలు మారిపోవు.
కానీ మన ఆత్మీయ ఎదుగుదల బట్టి, మన విశ్వాసపు ఎదుగుదల బట్టి, మనలో ఆ యొక్క అవగాహనను బట్టి ఈ వాక్యం యొక్క కొత్తదనాన్ని మనం స్వీకరించగలుగుతాం. అది మనం స్వీకరించాలి అంటే, మనం చదివిన దాన్ని చదవడము, విన్నదాన్ని వినడము, తెలుసుకున్న విషయాన్ని మరలా మరలా జ్ఞాపకము చేసుకోవడం. ఇది అంగీకరించే వారి లక్షణాలు. అంగీకరించలేని వారు మళ్ళా వాటికి చెవులివ్వలేరు. ఇవ్వడానికి కూడా ఎంత మాత్రం సముఖత చూపలేరు. చాలా మంది అలాగే ఉన్నారండి. వాక్యంలో మనకు రాయబడి ఉంది. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటది. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కనుక నువ్వు దివారాత్రములు జీవితకాలం ధ్యానించడానికి సరిపోయేంత బైబిల్ నాకు దేవుడు ఇవ్వలేదండి. మహా అయితే ఒక సంవత్సరంలో అయిపోద్ది ఈ బైబిలు. అంతే కదా! కష్టపడి పని కట్టుకొని చదివితే అయిపోద్ది. ఇంకా మాత్రం అక్షరాలు మాత్రమే చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజులో కూడా ఏం చేయొచ్చు? చదివేయొచ్చు. కానీ నేను దివారాత్రములు ధ్యానించేంత పెద్ద వాక్యం, పెద్ద బైబిల్ నాకు ఇవ్వలేదండి అంటే, నువ్వు దివారాత్రములు ధ్యానించడానికి సరిపోయే బైబిలే దేవుడు నీకిచ్చాడు. దీన్ని ధ్యానించడంలో నువ్వు మనసు పెడితే మాత్రం మన జీవితకాలం కూడా సరిపోదు. అన్ని గొప్ప సంగతుల్ని, అన్ని గొప్ప మర్మాల్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ప్రతి సందర్భానికి, ప్రతి ఫీలింగ్‌కి అంటే ప్రతి ఒక్క భావానికి తగినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నీకొచ్చే ప్రతి సందేహానికి సమాధానం ఉంది. లోకంలో జరుగుతున్న ప్రతి విపరీతమైన విధానాలకి ఏది దేవుడి సమాధానం ఇక్కడ? ఈ విషయం మీద దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అడిగితే దాని ఆలోచన కూడా ఇక్కడ రాయబడి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని ధ్యానించడంలో సమయాన్ని వెచ్చించడానికి మనం వెనకాడుతున్నాం అనేది ఈ యొక్క సందర్భంలో మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అంగీకరించే వారి లక్షణాలు, అంగీకరించని వారి లక్షణాలను మనం వేరు చేస్తే మొదటగా మనకు కనిపిస్తుంది ఏంటంటే, అంగీకరించేవారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పదే పదే వినడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. అంగీకరించలేని వారు ఆ వాక్యానికి ఎక్కువగా చెవులివ్వరు. వారు దేవుని గ్రంథాన్ని వారం మధ్యలో అసలు తెరవరు. అలాంటి విశ్వాసులుగా మనం ఉన్నాం. ప్రతిరోజు వాక్యం తెరిచి దాన్ని చదివి ధ్యానం చేసేవారి యొక్క లక్షణాలు ఒకలాగా ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా జీవితం గడిపి కేవలం ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేటువంటి విశ్వాసులుగా కొంతమంది ఉన్నారు. ఈరోజు ఎవరు దేవునికి ఇష్టలు అంటే దివారాత్రములు ధ్యానించేవాడే దేవునికి ఇష్టం. చూడండి ఒకసారి 43వ వచనంలో. సమాజ మందిరంలోని వారు లేచి ఆ! తరువాత హ్మ్. అనేకులు యూదులను భక్తిపరులైన యమధు యూదో యూదో యూధమత ప్రవిష్టులను, యూదులను యోధామ ప్రవిష్టులు. అంటే దీని అర్థం ఏంటంటే, యూదులంటే అబ్రాహాము సంతానం, వంశపారంపరంగా ఇజ్రాయేల్ ప్రజలు. యోధామత ప్రవిష్టులంటే అన్యుల్లోంచి యోధామతాన్ని స్వీకరించిన వారు. అన్యులై ఉన్నవారు దేన్ని అంగీకరించి, ధర్మశాస్త్రాన్ని అంగీకరించి, సున్నతి ఆచరించి యోధామతంలోకి చేరిన వారిని ఏమంటారంటే యోధామత ప్రవిష్టులు. వీరు అక్కడ ఆ సమాజ మందిరంలో ఉన్నారు. వీరు ఆ పౌలియ గారు చెప్పిన దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. విని వారు దేవుని యొక్క ఆ వాక్యానికి అంగీకారం చూపి పౌలును బర్నబాను ఏం చేశారు? వెంబడించారు. అంటే ఫాలో అయ్యారు. దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు ఏమవుతారు? ఫాలో అవుతారు. అంటే అనుసరిస్తారు. వెంబడించుట అంటే అనుసరించుట, అలాగ చెయ్యుట. అంగీకరించడం అంటే దేవుడు అబద్ధం ఆడొద్దన్నాడు. నువ్వు అంగీకరిస్తున్నావా లేదంటే నిజమే అండి, అబద్ధం ఆడకూడదండి. దేవుడు అంత గొప్ప మాట చెప్పాడు. ఓకే. ఇప్పుడు విన్నావు, అంగీకరిస్తున్నావు. అంగీకరించడం అంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? దాన్ని వెంబడించాలి. వెంబడించాలంటే అనుసరించాలి. అంటే ఆయన చెప్పినట్టుగా మనము జీవించాలి. అంటే ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట ఎవరికీ వ్యతిరేకం కాదు. ఆయన చెప్పిన సూత్రాలన్నీ అందరికీ అంగీకారమే. ఆయన చెప్పిన దాంట్లో ఏది ఎవరు వ్యతిరేకించరు. సహజంగా సామాన్యంగా ఆలోచిస్తే ఆయన చెప్పిన నీతులన్నీ కూడా మనుషులకి అవసరమైనవే. కానీ ఈ రోజున అలాగా అప్రిషియేట్ చేసినంత మాత్రాన దేవుని పిల్లలం అయిపోం. యేసు ప్రభు ఎంత గొప్ప మాటలు చెప్పాడండి. ఈరోజు రాజకీయ నాయకులు కూడా దాన్ని పొగిడేవారు ఉన్నారు. అవునా? ఆ వాక్యాలు చదివేవారు ఉన్నారు. యేసు ప్రభుని గురించి ఈరోజు ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా చర్చిల్లోకి వెళ్ళి రాజకీయ నాయకులు కూడా యేసు ప్రభు గొప్ప బోధకుడు, యేసు ప్రభు చెప్పిన గొప్ప సూత్రాలు మంచివి, ఆయన ఆ సూత్రాలు మనుషులకు చాలా ఉపయోగం అని చెప్పేవారు ఉన్నారు. కానీ ఉపయోగం ఏంటి? వెంబడించుట అంటే ఆయన చెప్పినట్లుగా జీవించు.
అది ఇక్కడ మనుషుల్లో కొంతమందిలో కనిపిస్తుంది. మళ్ళా వాక్యం వినాలని ఆలోచన ఉంది. ఆ వాక్యం చెప్పిన వ్యక్తుల్ని వీళ్ళేం చేస్తున్నారు? వెంబడించడం అనేటువంటి గుణం మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారట? వీరు వారితో, ఎవరైతే పౌలు బర్నబాన్ని ఫాలో అవుతున్నారో వారితో ఏం చెప్పారట? మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండాలని వారిని ఏం చేశారు? హెచ్చరించారు. అంటే హెచ్చరికను వారు ఏం చేస్తున్నారు? స్వీకరిస్తున్నారు. అంగీకరించేవారు హెచ్చరికను ఏం చేస్తున్నారు? స్వీకరిస్తున్నారు. కనుక ఇప్పుడు సమాజ మందిరంలో వాక్యం చెప్పినటువంటి వారు మరలా ఈ వాక్యం వింటామని ఆసక్తి చూపించడం, వారితో వెనకాల వెళ్తూ వారు చెప్పే ప్రతి పని చేస్తూ వారిని వెంబడించడం, వారు తిరిగి వీరిని ఇగో ఈ విషయంలో మరి మార్పు చెందాలి కదా, మీరు ఈ విషయంలో ఇక నుంచి ఇదంతా మానేయాలి కదా, ఇక నుంచి ఇలా మీరు జీవించాలని దేవుని కృపయందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తుంటే ఆ హెచ్చరికను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వీకరిస్తున్నారు అనేది కూడా మనకు అక్కడ ఏమవుతుంది? కనిపిస్తుంది. కనుక అంగీకరించే వారి లక్షణాలు ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 1 మరలా వాక్యాన్ని వినగోరడం, 2 వెంబడించడం, 3 హెచ్చరికను ఏం చేయడం? స్వీకరించడం. హెచ్చరికను స్వీకరించడము మార్పుకి మొదటి మెట్టండి. ఈరోజు ఏమి నచ్చదు? గద్దింపు గాని, హెచ్చరిక గాని, ఇగో ఇలా చేస్తున్నావు కదా ఇంక నుంచి ఇలా చేయకు అని అనడం గాని ఎవరికి ఏమవట్లేదు, నచ్చట్లేదు. ఒకవేళ మనం ధైర్యం చేసి ప్రేమతో అలా కాదమ్మా అని చెప్పామనుకోండి, మనం ఏమవుతాం? వాళ్ళకి ఏమైపోతాం? అక్కడి నుంచి మనం అంటే గిట్టదు. సరికదా వారు మన కోసం ఇంకేం మొదలెడతారు? చెడ్డ సమాచారం మొదలెడతారు. అంటే ఎవరి లక్షణాలు అంటే అంగీకరించలేని వారి లక్షణాలు. హెచ్చరికను తీసుకోపోగా హెచ్చరించే వారి మీద దుమారంగా మాట్లాడడం. అంగీకరించే వారి లక్షణాలు హెచ్చరికను ఏం చేస్తారు? తీసుకుంటారు. కనుక పిసిదియాలోన అంతియోకయలో పౌలు చేసిన పరిచర్యలో ఆయన చేసిన ప్రసంగానికి 2 రకాలైనటువంటి స్పందనలు ఉన్నాయి. అందులో మొదటి స్పందన అంగీకరించే వారి స్పందన. అదే రీతిగా ఉందనేది మనం ఈ 2 వచనాల్లో గమనించాం. వారు దేవుని వాక్యం మరలా వినగోరిరి. రెండవది పౌలు బర్నబాను ఏం చేశారు? వెంబడించిరి. మూడవది పౌలు బర్నబాలు ప్రభుయందు కృపయందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరిస్తే ఆ హెచ్చరికను వారు ఏం చేస్తున్నారు? స్వీకరించారు. అందులో ఎంతో లోతైన భావం ఉంటది. అంటే ఇప్పుడు మరలా వాళ్ళు అక్కడ కూడుకున్నది ఎప్పుడు అంటే 44వ వచనంలో ఉంటది. మరుసటి విశ్రాంతి దినమున. మరుసటి విశ్రాంతి దినమున అంటే ఎన్ని రోజులు? వారం రోజులు పౌలు బర్నబాలు చెప్పిన దాని ప్రకారంగా అంగీకరించిన వారందరూ ఫాలో అయ్యారు. ఏం జరిగిందో చూస్తే మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతా దేవుని వాక్యమునకు ఏమయ్యారు? కూడి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, పౌలు బర్నబాలు ఆ వారం అంతా ఏం చేసి ఉంటారు అంటే ఆ యొక్క గ్రామంలో లేక ఆ పట్టణాల్లో చాలా మందికి ఈ వాక్యాలు చెప్పి ఉంటారు. శనివారము విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలో చెప్పడమే కాకుండా ఆ మళ్ళా మరుసటి విశ్రాంతి దినం వరకు అక్కడ అందరూ కూడా అక్కడ చేరి వచ్చారంటే వీళ్ళందరూ గ్రామంలో ఏం చేస్తుంటారో చెప్పి ఉంటారు. నేనంటున్నాను, కేవలం పౌలు బర్నబాలు మాత్రమే తిరిగారు అంటలేదు. ఎవరు కూడా ఉంటారు? ఇప్పుడు అంగీకరించి ఆయన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు వారి ఇళ్ళకి, వారి ఇల్లు పొరుగు వారికి, వారి వారి వీధుల్లోకి వీళ్ళని తీసుకువెళ్ళి దాదాపుగా పట్టణం అంతా కవర్ చేసేలాగా వీరికి మార్గం తెరిచారు కాబట్టి, వీరు చెప్పారు కాబట్టి, వారు ప్రోత్సహించారు కాబట్టి మరుసటి విశ్రాంతి దినానికి దాదాపుగా అక్కడ రాసిన మాట ఏంటి? దాదాపుగా పట్టణం అంతా సమాజ మందిరంలోకి కూడి వచ్చారంటే వారు ఎంత పని చేస్తుంటారనేది మీరు ఊహించండి. కేవలం పౌలు బర్నబాలది మాత్రమే పని అంటే కాదు. పౌలు బర్నబాలను వెంబడిస్తున్న ఆ అంగీకరించి వాక్యాన్ని హెచ్చరికను స్వీకరించిన వారిది కూడా ఆ పని. అంటే ఇప్పుడు అంగీకరించే వారి లక్షణాలు ఏమనొచ్చు మనం? ఈ మాటల ప్రకారంగా వారు ఇతరులను ఏం చేసేవారు? ప్రోత్సహించేవారు. ఇతరులు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. వారు నమ్మిన సిద్ధాంతానికి అనేకుల్ని ప్రోత్సాహకరంగా నడిపిస్తారు. కాబట్టి ఆ పట్టణం అంతా ఏమైంది? కదిలింది. ఆ పట్టణం అంతా ఎక్కడికి వచ్చింది? ఆ అంతియోకయలో ఉన్న సమాజ మందిరంలోకి చేరువచ్చింది. మీరు ఊహించండి, ఈ వారం అంతా వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఇక్కడ రాసింది ఏంటంటే రాసి లేదు, కానీ మీరు ఆలోచన చేయొచ్చు. ఒక విశ్రాంతి దినం వారిలో కదలిక వచ్చింది. మరుసటి రోజు నుంచి ఆ పౌలు బర్నబాల్ని వారు ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్నప్పుడు ఇక ఈ మాటలు మా ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళకి వచ్చి చెప్పండి,
ఈ మాటలు మా వీధిలోకి వచ్చి చెప్పండి అని వాళ్ళని ఈ వారం రోజులు తిప్పే ఉంటారు. ఈ వారం రోజులు వారిని ప్రోత్సహించుంటారు. ఈ వారం రోజులు ప్రతిఫలము ఆ మరుసటి విశ్రాంతి దినానికి కనిపించింది. ఏమనంటే దాదాపుగా ఆ పట్టణం అంతా ఆ సమాజ మందిరంలో ఏమయ్యారు? కూడుకున్నారు. కనుక వాక్యాన్ని అంగీకరించిన వారు, వాక్యాన్ని వెంబడించేవారు, వాక్యాన్ని హెచ్చరికగా స్వీకరించేవారు ఎలాగుంటారంటే ఇతరులు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. ఒక మాట చదువు. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతు చేత ఆ! హ్మ్. హ్మ్. దేవుని గూర్చిన వర్తమాన వాక్యం. దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కరెక్ట్‌గా అలాంటిదే జరిగింది. ఎక్కడ? అంతియొకయలో. విన్నవారు పౌలు బర్నబాలు చెప్పింది విన్నవారు, వారు దేవుని మాటగా తీసుకున్నారా? పౌలు బర్నబాలు చెప్పిన రూల్స్‌గా తీసుకున్నారా? అంతే. ఈరోజు అంగీకరించే వాళ్ళ లక్షణాల్లో వారు హెచ్చరికనైనా, వాక్యాన్నైనా ఎవరు హెచ్చరికగా, ఎవరు వాక్యంగా స్వీకరిస్తారు? అంతే. ఇలా ఉండండి అని చెప్తుంది ఇక్కడ వ్యక్తి నిల్చొని, ఆ వ్యక్తి అభిప్రాయం చెప్పట్లేదు. ఇలా ఉండండి అని దేవుడు చెప్పాడు అని దేవుని అభిప్రాయాన్ని చెప్తున్నాం. ఇది మానండి అని చెప్తున్నది ఆ వ్యక్తి నీతో చెప్తట్లేదు. ఇలా మానండి అని దేవుడు చెప్పాడని ఎవరి అభిప్రాయం అది? దేవుని. ఇప్పుడు స్వీకరించేటప్పుడు ఆయన ఇలా ఉండమంటే మనం ఉంటాం ఏంటి? ఆయనకేంటి చెప్తాడు ఏమైనానా? అని మనం వ్యక్తి చెప్తున్నట్టు తీసుకుంటే దాన్ని అంగీకరించడానికి మనసు రాదు. కానీ చెప్తున్నది వ్యక్తి కాదు. అక్కడ వెనక ఎవరు చెప్తున్నారంటే దేవుడే నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడే నన్ను గద్దిస్తున్నాడు. దేవుడే నాకు ఈ విషయాన్ని ప్రచురపరుస్తున్నాడు. నా మీద ప్రేమతో, నా బాగోగుల కోసం, నా క్షేమం కోసం, నా యొక్క నిత్య జీవాని కోసం దేవుడే ఈ విషయాన్ని ప్రచురపరిచాడని ఎవరైతే స్వీకరిస్తారో వారు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసిన వారు? అంగీకరించారు. అక్కడ అదే రాయబడి ఉంది. ఏమని? ఎవరి వాక్యమని ఎంచక మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం. అది అంతేనండి. ఈరోజు నువ్వు తగ్గించుకోవాలమ్మా, లేక తగ్గించుకోవాలి బాబు అని చెప్తుంటే మనుషులు చెప్పే మాటగా నీకు తీసుకుంటే అది నువ్వు ఫాలో అవ్వలేవు. స్వయాన నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీతో అంటున్నాడు నిన్ను అలా ఉండమని. ఆయన నీతో అన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తావా? స్వీకరిస్తావా? ఆయన నమ్మితే స్వీకరిస్తావు. ఆయన నమ్మలేని వాడు అయితే వ్యతిరేకిస్తావు. కనుక వీరు స్వీకరించారు కనుకనే ఇతరులు ప్రోత్సహించారు కనుకనే దాదాపుగా మరుసటి విశ్రాంతి దినానికి ఆ పట్టణం అంతా ఎక్కడికి చేరుకున్నారు? ఆ సమాజ మందిరంలోకి ఏమైపోయారట? ఓకే. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. సమాజ మందిరంలోకి అందరూ చేరుకున్నారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆ ఆ యూదులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. యూదులు ఉన్నారు, జనసమూహం ఉన్నారు. జనసమూహం వేరు, యూదులు వేరు. ఈ జనసమూహం ఎవరు? అంగీకరించి మళ్ళా వినడానికి కూడి వచ్చిన వారు. హెచ్చరికను స్వీకరించి జీవితాన్ని మార్చుకొని పౌలు బర్నబాన్ని చెప్తున్న మాటలు వెంబడించిన వారు. వాక్యాన్ని వాక్యంగా తీసుకొని ఆ ఇతరుల ప్రోత్సాహంతో అక్కడికి చేరి వచ్చిన వారు. ఆ అంగీకరించిన వారిని చూసి యూదులు అంటే అంగీకరించలేని వారు ఏం నిండుకున్నారు? మత్సరముతో నిండుకొని దూషించుచు. ఇప్పుడు చెప్పండి, అంగీకరించలేని వాళ్ళ లక్షణాలు మొట్టమొదటి ఏం లక్షణం ఉంటుంది? అలా మత్సరం ఉంటుంది. దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేని వారికి లక్షణం ఏంటంటే మత్సరం ఉంటుంది. ఇక్కడ ఎలాగంటే ఒకసారి గమనించండి. ప్రతిరోజు దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రతి తెల్లవారు దేవునికి మనం ప్రార్థనలు చేయాలి. ఇది వాక్యం నీ దగ్గరకు వచ్చింది. నువ్వేం చేస్తావు? ఒకటి చేస్తే అంగీకరించిన లిస్టులో ఉన్నావు, చేయకపోతే ఇప్పుడు అంగీకరించలేని వారు అంగీకరించే వారిని చూసి, అదే ఎవరిని చూసి మత్సరపడ్డారు? అంగీకరించిన వారిని చూసి అంగీకరించలేని వారు ఏం పడ్డారు? మత్సరపడ్డారు, అసూయ పడ్డారు. ఓ తెల్లవారు లేచి ప్రార్థన చేసేస్తే భక్తిపరురాలు అయిపోతుంది ఎవరనొచ్చు.
మత్సరముతో ఏం చేస్తున్నారు? మత్సరముతో దూషించుచు. దూషించడం అంటే ఏదో మాట అండమే కదా! దూషించడం అంటే ఆళ్ళేదోటి అండమే. ఆళ్ళ మీద ఏదో ఒక చెవాకులు ఏదో మాట్లాడడమే. అంటే వాళ్ళు చేసేదాన్ని తప్పని, లేకపోతే వాళ్ళు చేసేస్తే అంత గొప్పోళ్ళు అయిపోరని, అంత మాత్రాన భక్తిపరులు అయిపోరని అని అంగీకరించే వారిని చూసి, అలా నడిచే వారిని చూసి, అలా బ్రతికే వారిని చూసి బ్రతకలేని వారు మత్సరపడతారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోవడమే సరికదా! అంగీకరించలేకపోతూ అంగీకరించిన వారిని చూసి మత్సరపడే లక్షణం ఎవరిలో ఉంటది? ఆమె. ఈరోజు నువ్వెందులో ఉన్నావు? చాలా మంది ఈరోజు ప్రార్థనలు చేయలేని వారుగా ఉంటారు. ఓకే. ప్రార్థన చేయలేదు సరికదా! ప్రార్థన చేసేవారిని ఎందుకు నువ్వు వేరే రకంగా మాట్లాడతావు? బతకడం చేత కాదు. అలా జీవించడం చేత కాదు. కానీ జీవించే వారిని ఎత్తి చూపించు. అదంత ప్రయోజనం కాదని, అది అలా చేసినంత మాత్రానే భక్తులం అయిపోతామా? అలా చేయకపోతే మనం భక్తులం కాదా? అని ఒక రకమైన ఫిలాసఫీ మాట్లాడడం. అంటే చేసేవారు చేయవసరం లేదన్నట్టుగా. అంటే ప్రతి ఆదివారం వెళ్ళిపోతేనే మనం క్రైస్తవులమా? ప్రతి ఆదివారం వెళ్ళకపోతే మనం క్రైస్తవులం కాదా? అంటే ఆదివారము మనం రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞని చాలా మంది అంగీకరించి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా వస్తున్నారు. కొంతమంది ఏం చేయట్లేదు. అంగీకరించలేదు. క్రమం తప్పకుండా రావలేకపోతున్నారు. కొన్ని రాలేకపోయారు. కానీ ఎళ్ళేవారిని ప్రోత్సహించు. దూషించుచు అపవాది లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఇక్కడ బాప్తిసం పొందేసాం కదండీ మేమందరము అంటే, బాప్తిసం పొందేసాం. కానీ శ్రేష్టమైన నిబంధనలో ప్రతి ఆజ్ఞని మనం ఏం చేయట్లేదు? పాటించట్లేదు. కనుక ఈ శ్రేష్టమైన నిబంధనలో ప్రతి ఆజ్ఞని పాటించకపోతే, పాటించలేని వారి స్థితి, గతి లేక వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. కొన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నాం. కొన్ని విషయాల్లో ఉండట్లేదు. అది ఎలాగంటే కొన్ని ఆజ్ఞలు నచ్చుతాయి. కొన్ని ఆజ్ఞలు నచ్చవు. ఆ నచ్చిన ఆజ్ఞలు పాటించి మనం గొప్పగానే కనిపిస్తాం. కానీ గొప్పగానే మనం చెప్పుకుంటాం. కానీ నచ్చని ఆజ్ఞలు పాటించడం చేత కాక అవి మనం చేయకపోయినా పర్లేదన్నట్టుగా చేసేవారిని కూడా నువ్వు చేసినా చేయకపోయినా పెద్ద విషయం కాదన్నట్టుగా మాట్లాడితే అక్కడ మనము దేవుని వాక్యానికి ఏం చెప్తున్నామట? అడ్డము. వాళ్ళు పౌలు చెప్పు వాటికి ఏం చెప్పారు? అడ్డము చెప్పిరి. అడ్డుకుంటున్నాం. నేను అలా ఉన్నానంటే ఒకసారి నీ భావాలు అలాగున్నాయేమో, నీ ఆలోచనలు అలాగున్నాయేమో, నీ మాట తీరు అలాగుందేమో ఒకసారి ఆలోచన చేయండి. 600 106 దేవుడు చెప్పింది చెయ్యాలి గదా! ఏదైనా వెసులుబాటుగా మనం మాట్లాడామంటే అక్కడ దేవుడు చెప్పిన దానికి మనం ఏమవుతున్నాం? అడ్డం చెప్తున్నట్టే కదా! అంతేనే కదా! ఒక ఉదాహరణ చెప్తాను. అంటే మీకు బాగా అర్థం కావడం కోసం. ఒక ఆదివారము హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తిని దర్శించాం. మధ్యాహ్న కాలం. ఎన్టీఆర్ హాస్పిటల్‌లో. ఆ వ్యక్తితో ఉన్నతంటే తన పరిచర్య చేస్తున్నటువంటి అటెండర్‌గా తన భర్త ఉన్నాడు. అతనితో అన్నాము, "ఇక్కడే కదా ఉన్నారు. ఇక్కడే కదా ప్రార్థన. ఆమెకు అన్ని చూసి ఒక గంట అలా రావాల్సింది కదా!" అని అన్నాం. వెంటనే పక్కాయన నాతో పాటు వచ్చిన ఒక ఆయన అంటున్నాడు, "అదెలాగవుతదండి? ఇక్కడ బాగోలేదు కదా!" ఇప్పుడు ఈ 2 మాటలకి తేడేంటి? ఏదో రకంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీరుంటే బావుంటుందని చెప్పడం ఒక పద్ధతి. అది అవ్వదు కదండీ అనడం ఓ పద్ధతి. అవ్వదు కదా అంటే కల్పించుకుంటే, మనసుంటే లేదా మనం అనుకుంటే కొన్ని పనులు ఏమైపోతాయి? అయిపోతాయి. అక్కడే ఉండి అటెండర్‌గా ఉండి కూడా ఏటీఎంకెళ్ళి డబ్బులు తెచ్చుకునే వాళ్ళుంటారు. ఇంటికెళ్ళి బట్టలు తెచ్చుకునే వాళ్ళుంటారు. అక్కడే ఉండి పక్కాడికి అప్పజెప్పేసి వండి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? ఉండరా? అంటే అక్కడ మనసుంటే జరిగిపోద్ది. కానీ అది జరగదు కదా అని మనం వ్యతిరేకంగా మాట్లాడడం, లేపోతే ఆ రకంగా ఉంటే బావుంటదనేటువంటి విషయానికి వ్యతిరేకంగా అడ్డం చెప్పడం, వాక్యానికి ఏం చేయడం? అడ్డం చెప్పడం. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఉదాహరణకి మనం క్రైస్తవులమే, బాప్తిసం పొందిన వారమే. చాలా ఆజ్ఞల విషయంలో మనం ప్రోత్సాహకరంగా లేము. అది నేను చెప్తుంది. కనుక నమ్మిన వారు ఏం చేశారు ఇతరుల్ని? ప్రోత్సహించారు అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఇతరుల్ని దూషించడం కాకుండా ఏం చేశారు?
నేను నమ్మిన సిద్ధాంతం, నేను విన్న సిద్ధాంతం, లేకపోతే అక్కడికి వెళ్తే నేను ఇది ఆలకించాను, నువ్వు వచ్చి ఆలకించు అన్నట్టుగా ఇతరులు ప్రోత్సహించారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మత్సరముతో ఇతరులు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ప్రోత్సహించలేకపోవడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈ వాక్యంలో ఒక సంగతి మనకు కనిపిస్తుందండి. ఏంటి అంటే యేసు ప్రభువు వారిని సిలువ వేసేలాగా మనుషుల్ని ప్రేరేపించింది ఎవరు? ఎవరండి? యూదులే కదా! వారికి యేసు ప్రభు మీద ఏం కలిగింది? మత్సరం కలిగింది. ఎందుకు మత్సరం కలిగింది? యేసు ప్రభువు చెప్పిన నీతుల ప్రకారంగా జీవిస్తున్నాడు. ఆయనే ఆ నీతుల్ని బోధిస్తున్నాడు. కానీ అంతవరకు నీతులు చెప్పిన వారు అలా జీవించట్లేదు. కానీ ఆ నీతులు ప్రచురించారు. ఈయనకిని ప్రజల్లో ఏం కనిపించింది? ఆ డిఫరెన్స్‌లో ప్రభు పాపులర్ అయ్యారు. ఆయన్ని వెంబడించారు అనేకులు. అది చూసి యూదులు ఏం పడ్డారు? మత్సరం. ఈరోజు భక్తిగా ఉన్నవారిని చూసి ఎందుకు మత్సరపడతారంటే ఆ కారణమే. వాళ్ళు గొప్పగా కనిపిస్తే, వాళ్ళు మంచిగా కనిపిస్తే మేము ఎలాగైపోతాం? చెడ్డగా అయిపోతాం. లేకపోతే మేము అలాగా దేవునికి వ్యతిరేకం అయిపోతాం. లేకపోతే మనుషుల దృష్టికి కూడా మేము భక్తి పరులం కానివారం అయిపోతాం అని చెప్పి భక్తిగా బ్రతికే వారిని చూసి మనుషులు ఏం పడుతుంటారు? అది లోపల ఉండే మత్సరం కొన్నిసార్లు బయటికి కూడా కనిపించదు. యేసు ప్రభు చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. మనుషులు వెలుగు దగ్గరికి రారు. ఎందుకంటే వారిలో ఉన్న లోపం అంతా ఏమవుతుందని కనిపిస్తుంది. వారు దుష్క్రియల్ని ప్రేమించేవారు కనుక వారి దుష్క్రియలు బయటకు కనిపించకూడదని వారు చీకట్లోనే ఉంటారు కానీ వెలుగులోకి రారు. వెలుగులోకి వచ్చేవాడు సత్ప్రవర్తన గలవాడు. వారు వెలుగులోకి బాహాటంగా వచ్చి తన సత్ప్రవర్తన ఏం చేస్తారట? కనుపరుస్తాడు. యేసు ప్రభు చెప్పిన బోధల్లోనే ఆ మాట ఉంది. కనుక ఈరోజు నీవు మత్సరంతో నిండుకొని నువ్వు అనుసరించకపోగా, నువ్వు జీవించకపోగా, నువ్వు ప్రార్థన చేయకపోగా, నువ్వు వాక్యం చదవకపోగా, నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా సమయానికి రాకపోగా, అలా వస్తున్న వారిని, అలా జీవిస్తున్న వారిని, అలా వాక్యాన్ని చదువుతున్న వారిని, అలా ప్రార్థన చేస్తున్న వారిని నువ్వు ఎద్దేవా చేయడం అంటే, అది హేళన చేయడం అంటే, లేకపోతే వారిని అపహాస్యం చేయడం అంటే, అది ప్రయోజనం కాదన్నట్టుగా నువ్వు దానికి అడ్డం చెప్పడం అంటే నిజంగా అంగీకరించలేని వారి లక్షణమే. అది ఎవరి లక్షణం అంటే అపవాది లక్షణం. అలా ఉండకూడదని దేవుడు తన యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఒక వాక్యాన్ని చదువుదాం. ఏంటా వాక్యం అంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన మాట నశించే వారికి వెర్రిగా ఉంటది. దేవుడు చెప్పిన ఆజ్ఞలు నశించిపోయే వారికి అవి పాటించవసరం లేదన్నంత వెరితనంగా ఉంటది. కానీ రక్షింపబడే వారికి అది ఏమైంది? దేవుని యొక్క మాట దేవుని శక్తిగా ఉంటది. అది మనం చేస్తే మనకు ఒక బలం ఉంటది. అది మనం చేస్తే మనకు ఒక ఆశీర్వాదం ఉంటదనే ఆలోచన వస్తది. ఎవరికి? అంగీకరించేవారు. అంగీకరించలేని వారికి అది వెర్రితనంగా ఉంటది. ఏ ఆజ్ఞ అయినా సరే. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలో ఏ ఆజ్ఞ అయినా సరే, దేవుడు ఇలా చెప్పాడు అంటే అలా నువ్వు చేయలేకపోతున్నావు అంటే అది నీ దృష్టికి వెర్రితనం. అలా చేయకపోయినా పర్లేదు, అది అలాగే చెప్తారు అన్నట్టుగా వదిలిపెట్టాడు. లేదా చేసేవారికి చేస్తే ఆశీర్వాదము, ఇది మనకి బలము, ఇది మనకి శక్తి, ఇది మన జీవితానికి జీవము అని నమ్మి దాని ప్రకారంగా ఏం చేస్తారు? అనుసరిస్తారు. నేను మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటి అంటే అంగీకరించలేని వారు ప్రోత్సహించరు, హేళన చేస్తారు, అవమానం చేస్తారు. అయితే నేను అంగీకరించేవాడినండి, కానీ నా దగ్గర ఉన్నటువంటి బిజీని బట్టి, నేనున్న బిజీని బట్టి కొన్ని పాటించలేకపోతున్నాను. కానీ కొన్ని పాటించవలసిన అవసరం ఉందని, కానీ ఇతరులు ప్రోత్సహించడంలో నేను ముందున్నానండి అనేటువంటి ఒక మాట నీ మనసులో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని బహాటమైన ఆజ్ఞలు ఉన్నాయి, అవి మనం అందరం పాటించాలి. ప్రతి ఆదివారం ఆరాధన, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం, ఇది మనం అందరం పాటించాలి. దీనికి మనం సాకు చెప్పడానికి లేదు. వారం మధ్యలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఏదో కూడుకు జరుగుతుంది, లేకపోతే ఏదో బైబిల్ తరగతి జరుగుతుంది, లేకపోతే ఏదో స్త్రీల కూడుకు జరుగుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది. అది మనం వెసులుబాటును బట్టి ఏం చేస్తాం? అనుసరిస్తాం. మనకున్న అవకాశాన్ని బట్టి అనుసరిస్తాం. ఓకే, మనం బిజీలో ఉన్నాం, లేకపోతే డ్యూటీలో ఉన్నాం, లేకపోతే ఏదో వర్క్లో ఉన్నాం.
మనకొక బాధ ఉండాలి. ఏంటి అంటే, నాకున్న ఈ బిజీని బట్టి, నాకున్న ఈ వర్క్‌ని బట్టి, నేనున్న ఈ ఆఫీస్‌ని బట్టి, లేపోతే నేను చేస్తున్న ఈ వ్యాపారాన్ని బట్టి, ఈ వారం మధ్యలో జరుగుతున్న ఆ కూడికి ఏమవలేకపోతున్నా అని మనకో బాధుండాలి. బాధతో పాటు ఇతరులు ప్రోత్సహించే మనస్సుండాలి. నాకెలాగా అవకాశం లేదు. నువ్వు విజి ఊరికనే ఉన్నావు కదా! లేపోతే నీకు ఆ అవకాశం ఉంది కదా! నువ్వేం జేయొచ్చు. సిగ్గుపడుతూ, బాధపడుతూ మనం ఇతరులు ప్రోత్సహించొచ్చు. అంటే ఒకటి ఆదివారం ఆరాధనకి మనం రాకుండా ఇతరులు మనం ఏం చేయలేం? ప్రోత్సహించలేం. అది కోర్ డాక్ట్రిన్. ఆటిల్ని మనం తప్పించుకోలేం. అర్థమవుతుందండి. ఆ విషయంలో మనం అనుసరించాలి. అనుసరించే ఇతరులు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. కానీ కొన్ని విషయాల్లో మనకు వెసులుబాటు ఉంది. అది మనకు అనుకూలం బట్టి చేస్తాం. ఆటిల్లో కూడా మనం ఒకవేళ ఎళ్ళకపోయినా, అటెండ్ అవ్వకపోయినా కొన్ని సార్లు మనం అలాగ మనం చేయకపోయినా ఇతరులు ఏం చేయొచ్చు? కానీ ఆ రకంగా కూడా ఉండకుండా మనం మత్సరంతో నిండుకొని ప్రార్థనలు ఎప్పుడు పడితే అప్పుడు ఎడతారు. మనం ఏం వెళ్తామండి? మనకు పనులు లేవా? డ్యూటీలు లేవా? అనంటే దాన్నేం చేసినట్టు? అవమానము, హేళన, మత్సరము. అంటే మనం అలా ఉండకపోగా, అలా జీవించకపోగా, జీవించే వారిని కూడా నేనేమన్నాను ఇప్పుడు, వెసులుబాటుని బట్టి నువ్వు రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. కానీ రాకపోయినా సరే, అయ్యో! అంత గొప్ప కార్యాన్ని మిస్ అవుతున్న వారిని ఉద్దేశించి, వారు నేను పొందలేని మేలు వారైనా పొందుతారని వారిని ప్రోత్సహించలేకపోతే, ఈరోజు మనము ఏ రకంగా ఉంటాం? నాకు ఆరోగ్యం బాగోలేదు. లేదంటే నేను ఆ కార్యంలో ఉందును. ఆరోగ్యం బాగుండి నువ్వెందుకు ఎళ్ళలేకపోతున్నావు అని ఎవరినైనా మనం అనగలుగుతున్నామా? నా వయస్సుని బట్టి, నా యొక్క బలాన్ని బట్టి నేను కొన్ని కార్యాల్లో జాయిన్ అవ్వలేకపోతున్నాను కానీ, మీరెందుకు అలా ఉన్నారు? యవ్వనస్తులు మీరెందుకు అలా ఉన్నారు? బలం గలవారు. మీరు అలాంటి పనుల్లో జాయిన్ అవ్వచ్చు కదా! అని ఒక పనిని మనం ఏం చేయాలి? నువ్వు చెయ్యకపోగా, ప్రోత్సహించకపోవడం కూడా నీలో ఉన్న మత్సరానికి కారణమేనేమో! నేనేం చేయగలనండి అంటే, ఓకే. నువ్వు చేయలేవు. కానీ చేసేవారిని ఏం చేయొచ్చు? ప్రోత్సహించొచ్చు కదా! అంటే ఆ కార్యాల మీద నీకిష్టము, ఆ కార్యాల మీద అంగీకారము, దేవుని పని మీద నీకొక ఇష్టము ఉన్నట్టే గదా! కనుక దేవుని కార్యం మీద నాకు ఏ ఇష్టము లేదనేటట్టుగా మనం ఉంటే, నిజంగా యూదులు జనసమూహాన్ని చూసి ఏం పడుతున్నారు? మత్సర పడుతూ వారిని ఏం చేశారు? దూషించుచు వారికి ఏమి వాక్యం చెప్పకుండా ఏం చేశారు? అడ్డము చెప్పిరి అన్న స్వభావంతో ఉన్న మనుషుల్లాగే ఈరోజు సంఘాల్లో మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సింది. దేవుని కార్యాలు, సంఘ కార్యాలు మనకేదైతే ఉన్నాయో వాటిని విషయంలో నీ నమ్మకత్వాన్ని కనపరచు. కొన్నిసార్లు ఆ నమ్మకంగా బ్రతకడానికి నీకు అవకాశం లేనప్పుడు అనేకులు నమ్మకంగా బ్రతకమని ఏం చేయి? ప్రోత్సహించు. అప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించే కోవలో నువ్వు ఉన్నట్టు. దానికి సంతోషంగా స్వీకరించే కోవలో మనం ఉన్నట్టు. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలని ఈ మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి 13 అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 13 అధ్యాయం 46 వచనం. ఆ! హ్మ్. ఏమని? హ్మ్. హ్మ్. అయినను హ్మ్. ఆ! సో, పౌలు, బర్నబాలు ఎంత చెప్పినా ఆ సమాజ మందిరంలో అంతమందికి చెప్పనివ్వట్లేదు. వీళ్ళేదో చెప్దామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. పౌలు, బర్నబాలు చెప్పిన వాటికి వారేం పడ్డారు? అడ్డం చెప్పారు. అంతమంది వచ్చినందుకు వాళ్ళు అసూయ పడ్డారు. సో, ఇప్పుడేం చేస్తున్నారంటే ధైర్యంగా ఏం చెప్తున్నారంటే, మీకు వాక్యం చెప్పడానికి మేము రావడం సహజం, అవశ్యం. కనుక వచ్చాం. కానీ మీరు దాన్ని ఏం చేయలేకపోతున్నారు? అంగీకరించలేకపోతున్నారు కాబట్టి, మీరు దానిని ఏం చేశారు? త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఏమైపోయారు? అపాత్రులుగా చేసుకున్నారు. కనుక మేము మీ దగ్గర నుంచి ఎవరి దగ్గరికెళ్ళిపోతున్నాం? అన్ని జనులకెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడ పాద్దులు దులిపి ఎళ్ళిపోయినట్టుగా మనకక్కడ వాక్యము కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వారిలో ఉన్న మరొక లక్షణం ఏంటి? దేవుని వాక్యమును ఏం చేశారు? త్రోసివేసి. పూర్తిగా మాకు అవసరం లేదని పక్కన నెట్టేస్తారు. అంటే ఇప్పుడు అన్నం పెడతారు. మీకు లిటరల్‌గా అర్థం అవ్వడం చెప్తాను. అది ఇష్టం లేని వంకాయ కూర అనుకోండి. కంచాన్ని ఎలాగంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు? ఇది నాకు అక్కర్లేదని ఎలా తోస్తే ఆ బిహేవియర్ చూడండి. పక్కకి దాన్ని త్రోసివేసి. అంటే వాక్యం వచ్చింది మన దగ్గరికి. ఇలా జీవించని నీ దగ్గరికొచ్చింది వాక్యం. ఆ వాక్యాన్ని త్రోసేసి. అంటే అలా నేను జీవించను అని మనం పక్కకు తోసేస్తే.
నిత్య జీవమునకు ఏమైపోతారు? అపాత్రులు. అసలు జీవాన్ని పొందడానికి నువ్వు అర్హుడివి. తమ్మును తామే అక్కడ ఏం తమ్మును తామే మిమ్మల్ని మీరే ఏం చేసుకున్నారు? మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారు. ఆ పరలోకానికి మేము పనికిరాము అని మీరే నిర్ధారణ చేస్తారు. దేవుడు ఇవ్వడానికి లేదు. నీకు పరలోకం ఇస్తాననే ఆయన నీకు దగ్గరికి వాక్యాన్ని తీసుకొచ్చాడు. నీకు నిత్య జీవాన్ని ఇస్తాననే ఆయన జీవం గల వాక్యాన్ని నీ దగ్గర తీసుకొచ్చాడు. కానీ నువ్వే తోసి ఆ పరలోకానికి నేను అర్హుణ్ణి కాదని నువ్వే తీర్పు తీర్చుకున్నావు. నువ్వేదైనా ఒక ఆజ్ఞ పాటించకపోతే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. దేవుడు చెప్పిన విధంగా మనం నడవకపోతే, దేవుడు ఒక విషయాన్ని ఆజ్ఞపూర్వకంగా మనకు చెప్పిన తర్వాత దాన్ని అనుసరించకపోతే మనమే ఏం తీర్చుకుంటున్నాం? తీర్పు తీర్చుకుంటాం. మనమే దేవుని యొక్క రాజ్యానికి వారసులం కాదు, ఆ దేవుని రాజ్యానికి నేను అర్హుణ్ణి కాదని నువ్వే చెప్తున్నట్టు. నిత్య జీవానికి నిన్ను నువ్వే అపాత్రునిగా చేసుకునే పరిస్థితి. ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటన చేశాడు. ఉలుక్కుపడే ప్రకటన చేశాడు ఆయన. ఏమనంటే మెస్సియా రాబోతున్నాడు, ఆయన రాజ్యం స్థాపించబడిపోతుంది. ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న యూదులారా, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తున్నామని భ్రమపడుతున్న యూదులారా, అబ్రాహాం సంతానం అని గర్వపడుతున్న యూదులారా, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అన్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. మీరు బాప్తిసం పొందకపోతే యేసుక్రీస్తుకి ఏం కాలేరు? శిష్యులు కాలేరు. మెస్సియా రాజ్యంలోకి మీరేం చేయలేరు? ప్రవేశించారు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని యూదులకి ఎవరు మొదట ప్రకటన చేశారంటే బాప్తిస్మిచ్చే యోహాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని అంగీకరించి చాలా మంది ఏం పొందారు? బాప్తిస్మ పొందారు. అందులో పొందలేని వారు కూడా ఉన్నారు. ఈ పొందలేని వారి విషయంలో యేసు ప్రభు ఒక రోజు ఓ మాట అన్నాడు. చూడండి ఒకసారి లోకాసు సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రజలందరూ ఒప్పుకున్నారు. దేవుడు ఏం గలవాడు? న్యాయవంతుడు. దేవుని రాజ్యానికి చేరాలంటే మనం మార్పు పొందాలని మనకు చెప్పడమే గొప్ప విషయం. కాబట్టి ఆయన యోహాను వచ్చి మనం మార్పు చెందమని చెప్పి మార్పుకి చిహ్నంగా బాప్తిసం అనే కార్యాన్ని కూడా స్థాపించాడంటే దేవుడు ఎంత న్యాయవంతుడు అని నమ్మి ఒప్పుకొని యోహాను బాప్తిసం పొందారు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అదే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, అంగీకరించిన వారు సామాన్య ప్రజలు, నిరాకరించిన వారు వాళ్ళ కోసం ఏమి రాయబడి ఉంది అక్కడ? వాళ్ళెవరు? మళ్ళీ చదవండి. అయితే వాళ్ళెవరు? గాని పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను తమ విషయమైన దేవుని సంకల్పం ఏం చేశారట? నిరాకరించారు. అంటే వాక్యం తెలిసిన వారు నిరాకరించారా? వాక్యం తెలియని వారు నిరాకరించారా? తెలిసిన వారే. వాక్యం అంగీకరించలేని వారు ఎక్కువ ఎవరు అంటే వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకో. ఒకసారి చూడండి, ప్రార్థన ఎవరికి నిర్లక్ష్యం? ప్రార్థన గురించి బాగా విన్న తర్వాతే ప్రార్థన అంటే నిర్లక్ష్యం అవుతుంది. వాక్యం ఎవరికి నిర్లక్ష్యం అంటే వాక్యం గురించి ఎక్కువ ఆలకించి చదివి బోధించాక, వాక్యం గురించి ఎక్కువ తెలుసుకున్నాక వాక్యం మీద మనకు నిర్లక్ష్యం అవుతుంది. ఆయన ఆరాధన పట్ల ఎవరికి నిర్లక్ష్యం అంటే ఆరాధన అనే విషయం మీద ఉన్న అవగాహన అంతా పొందుకొని కూడా మనకు ఆరాధన అంటే ఏముంది? నిర్లక్ష్యం. మన విషయమైన దేవుని సంకల్పం మనం కూడా ఏమవుతున్నాం? నిరాకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే అక్కడ తమ విషయమైన దేవుని సంకల్పం అంటే నీ విషయంలో, నా విషయంలో కూడా దేవునికి ఏదో సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నాం? మన వరకు వస్తుంది కానీ మనం నిరాకరిస్తున్నాం. అంటే వాక్యమును పక్కకి త్రోసివేసి, దేవుడు ప్రేమతో నీకు ఒక మాట చెప్తే దాన్ని అంగీకరించక దాన్ని త్రోసేసే ధోరణిలో ఉంటే నిత్య జీవానికి మనం ఎవరమే? అపాత్రులం. మనమే నిత్య జీవానికి పాత్రులం కాదని మనం చెప్పుకున్నట్లండి. కనుక ఆ భావాలు మనలో ఉండకూడదని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అంగీకరించే వారి లక్షణాలు మనం చూసాం.
వారు వాక్యం మరలా మరలా వినగోరుతారు, మరలా మరలా చదవగోరుతారు. అంగీకరించేవారు వాక్యాన్ని వెంబడిస్తారు, దాని ప్రకారంగా జీవిస్తారు. అంగీకరించేవారు హెచ్చరికను దేవుని మాటగానే, దేవుని వాక్యంగానే తీసుకుంటారు, దానికి మార్పు చెందుతారు. అంగీకరించేవారు ఇతరులు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. ఇక అంగీకరించలేని వారు అసూయ పడతారు. అలా బ్రతికే వారిని చూసి బ్రతకడం చేతకాక, అలా బ్రతికేవారు అంత బ్రతకడం ప్రయోజనం ఏమీ కాదులే, అలా బ్రతికినంత మాత్రాన దేవుని పిల్లలం అయిపోలేములే అని వారిని అసూయతో మాట్లాడతారు. వారిని ఏం చేస్తారట? దూషిస్తారు. ఇంకేం చేస్తారు? అడ్డము చెప్తారు. ఆ విషయాలకి అలా బ్రతకడానికి వారికి అడ్డం చెప్పి ఏదో రూపాన దేవుని వాక్య ప్రకారంగా బ్రతకనివ్వకుండా ఇతరుల్ని ప్రోత్సహించరు సరికదా, ఇతరుల్ని నిరుత్సాహపరుస్తారు. ఇతరులు ఏం చేస్తారు? నిరుత్సాహపరుస్తారు. చివరికి దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? త్రోసివేస్తారు. నిత్య జీవానికి వారికి వారే ఏమని ఎంచుకుంటారు? అపాత్రులుగా ఎంచుకునే వారుగా ఉంటారని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి 40 అపోస్తుల కార్యం 13 అధ్యాయం 48 వచనం. ఆ! ఏ మాట? ఆ మాట అంటే ఏ మాట? పౌలు బర్నబాలు ఏం చెప్పారంటే, ఇక మీకు వాక్యం చెప్పము, మేము వెళ్ళిపోయి ఎవరికి చెప్తాం? అన్ని జనులకి చెప్తాం. ఇంక ఈ సమాజ మందిరంలోకి రాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అన్ని జనులు ఆ మాట విని ఏం చేస్తారు? అంటే అంగీకరించే వారిలో ఏముంటది? ఉంటదా? వాక్యం అంటే సంతోషించేవారు ఎవరున్నారు? అంగీకరించే వారి లక్షణాలండి. వాక్యానికి ఏం చేస్తారట? సంతోషం, ఆనందంతో, సంతోషముతో ఉంటారు. సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరిచరి. దేవుని వాక్యం ఏం చేశారట? మహిమ పరిచరి. అంటే ఈరోజు చాలా మందిలో వాక్యము యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోలేక ఆనందించలేకపోతున్నారు. చూస్తూ కొన్నిసార్లు అంటూ ఉంటారు, మొఖం ఏమైపోయింది? ఆ! ఇంకొక మాట, మాడిపోయింది. ఏమంటారా? మొఖం మాడిపోయింది. అది విన్నాక, అది చెప్పాక మొఖం ఏమైపోయింది? ఎందుకని? మనకు గుచ్చుకుంది. మనకు తగిలిందది. అక్కడ మనం మొఖం మార్చుకోవడం కాదు కావాల్సింది. అక్కడ మనము మన హృదయాల్లో పొడవబడిన తర్వాత, ఇది నా ప్రయోజనం కొరకు దేవుడు చెప్పిన మాట, ఇది నా ప్రయోజనం కొరకు దేవుడు నన్ను హెచ్చరించిన విధానం అని మనం ఇంకా ఏం చేయాలి? సంతోషించాలి గదా! మన బ్రతుకు మారడానికి దేవుడు ఒక తోవ చూపిస్తే మనలో ఆనందం కలగలగాలి. నా కుటుంబానికి యోగక్షేమాలు కలిగేలాగా నా బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని మనం ఇంకా ఆనందంగా ఉండాలి కదా! కానీ అన్ని జనులైన వారికి ఆనందం కలిగింది గానీ, వారికి మాత్రం ఏం కలగలేదు? ఆనందం కానీ వీరు అంగీకరించి సంతోషించారు. దేవుని వాక్యంని ఏం చేశారట? మహింపరిచారు. మరియు ఇంకో మాట ఉంది. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ ఆళ్ళు నిత్య జీవానికి, వారేమో నిత్య జీవానికి అపాత్రులు, వీరేమో నిత్య జీవానికి ఏమారు? పాత్రులయ్యారు. వాళ్ళు అపాత్రులయ్యారు, వీళ్ళేమయ్యారండి? పాత్రులు. కనుక ఈ రోజున దేవుని సంఘంలో మన పరిస్థితి ఎలా ఉందో, నేను సువార్త వాక్యాన్ని అంగీకరించాం కదండీ, ఇంక మేము అంగీకరించిన వారి లిస్టులోనే ఉన్నామని చెప్పుకోకుండా, దేవుని ధర్మశాస్త్రపు లేక యేసుక్రీస్తు శ్రేష్టమైన నిబంధన యొక్క నియమాల్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము, వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే విషయంలో, ఆయన చెప్పిన ప్రతి నియమాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనే విషయంలో మనం ఇక్కడ ఆలోచన చేయాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయబడుతుంది. శ్రేష్టమైన నిబంధన, దేవుని నిబంధన అంటే ఈరోజు ప్రతి సూత్రము కూడా మనకు అవసరమైంది. ప్రతిరోజు ప్రార్థన చేయడం మనకు అవసరమైంది. ప్రతిరోజు వాక్యం చదవడం మనకు అవసరమైంది. ప్రతి ఆదివారం ఆరాధనకి అటెండ్ అవ్వడం, సమయానికల్లా చేరుకోవడం అవసరమైంది. అవసరతలో ఉన్నవారికి మనం ఏం చేయాలి? సహాయం చేయడం అవసరమైంది. శ్రమలో ఉన్నవారిని ఓదార్చడం అవసరమైంది. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం అవసరమైంది. ఇవన్నీ అవసరమైనవే. ఈ నియమాలన్నీ పాటించడంలో నీ ధోరణి ఎలా ఉంది? సంతోషంతో వాటిని స్వీకరించే ధోరణి ఉందా? లేక మత్సరంతో, దూషణతో, హేళనతో దాన్ని పక్కకి తోసేసే ధోరణి ఉందా? దేవుని మాటలు అలా ఉన్నాయి కానండి, మా మా వరకైతే వాటిని తీసుకోమనన్నట్టుగా ఉందా? లేదా వాక్య ప్రకారంగా బ్రతుకుతామనే ధోరణిలో ఉందా? ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. అంటే అంగీకరించలేని వారి స్థితి ఎంత ఘోరంగా ఉంటదో చివరి మాటల్లో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి. 49వ వచనం. ఆ! 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 హ్మ్. రేపి
ఏం కలుగు చేశారట? హింస కలుగు చేసి వారిని, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదు. వారు ఇతరులను ఏం చేశారు? రేపారు. ఇతరులను ఏం చేశారు? రేపారు. అంటే ఒక ఒక విధంగా వారు బ్రతకలేదు. బ్రతికే వారిని కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఇతరులను రేపడం అంటే అది ఒక మామూలు విషయం కాదు. వారు చాలా ఘోరమైన పని చేస్తున్నారు. మీకు ఒక మాట చూపిస్తాను. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ఆ ఆ చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఏం చేశారట? ఆటంకపరిచరి. దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి ఏమవుతుంది? వస్తుంది. యేసు ప్రభు వారు పరిసయ్యులు శాస్త్రుల్ని ఉద్దేశించి మీరు ఒక తాళం చెవిని ఎత్తుకుపోయారు అన్నాడు. ఏంటి ఆ తాళం చెవి అంటే, జ్ఞానం అనే తాళం చెవిని ఏం చేశారు? ఎత్తుకుపోయారు. ఈ జ్ఞానం అనే తాళం చెవి పరిసయ్యులు శాస్త్రులు ఎత్తుకుపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆజ్ఞ పాటిస్తే భక్తుడికి ఎంత ప్రయోజనమో ఆ ప్రయోజనం వారు పొందకుండా ఆ ఆజ్ఞని వారికి చెప్పకపోవడం. మీకు అర్థమైందా? దేవుడు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు ఏం చేయాలా? చెప్పాలి. ప్రజలు వాటిని విని అనుసరిస్తే వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఇప్పుడు వారు చెప్పకపోతే వాళ్ళు ఏం చేయలేరు? అనుసరించలేరు కదా. ఇప్పుడు చెప్పకుండా ఎవరు ఆపేశారు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు. అసలు బైబిల్ గ్రంథాన్ని కూడా ఏం చేయనివ్వలేదు, చాలా వరకు చదవనివ్వలేదు. ఇప్పుడు జ్ఞానం అనే తాళవచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఎత్తుకుపోయారని ఎవరన్నారు? యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. లోక సువార్త 11:52 వచనం. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఎవరిలో? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించలేని వారు వాక్య ప్రకారంగా బ్రతకరు, బ్రతికే వారిని బ్రతకనివారు. అంతే. ఇతరులు ప్రోత్సహించకపోవడం అడ్డం చెప్తారు, ఇతరులను రేపుతారు. దేనికి రేపుతారు? అలా నడుచుకునేలాగా రేపరు. నడుచుకోకూడదన్నట్టుగా వారిని మరింతగా వారిని ప్రభావితం చేస్తారు. వాక్య ప్రకారంగా బ్రతక అవసరం లేదన్నట్టుగా వారిని మొద్దుబారు చేస్తారు, వారిని మందమతులు చేస్తారు. ఈరోజు నువ్వే కోవకు చెందావు? మనం సంఘంలో ఇతరులు ప్రోత్సహించే వారుగా ఉన్నావా, వెనక్కి లాగేవారుగా ఉన్నావా? మనం దేవుని వాక్యాన్ని పాటిస్తూ మాదిరి చూపిస్తూ అలా బ్రతకండి అని చెప్పేవారుగా ఉన్నామా? మనం పాటించలేకపోగా పాటించే వారిని హేళన చేసేవారుగా ఉన్నామా? ఈరోజు ప్రతిరోజు వాక్యం చదవాలని, ప్రతి ఆదివారం ప్రార్థనకు రావాలని, మనము దేవుని సన్నిధికి సమయానికి చేరాలని, ఇతరులకు సహాయపడాలని, దేవుని కార్యాలకి ఎంకరేజ్ చేయాలని మన యొక్క జీవన విధానంలో మనం నడుస్తున్నామా? లేకపోతే నడిచేవారిని మనం అడ్డం చెప్తున్నామా? నీ మాటల ద్వారానో, నీ చూపుల ద్వారానో, నీ చేతల ద్వారానో అవతల వాళ్ళని నిరాశపరుస్తున్నావా? నువ్వే గుంపులో ఉన్నావు? అంగీకరించే గుంపులో ఉన్నావో, అంగీకరించలేని గుంపులో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మాత్రం చెప్పాను. ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే మార్చుకుందాం, ఇతరులు ప్రోత్సహిద్దాం, సిగ్గుపడదాం. మనం చేయలేకపోయినా ఇతరులు చేసేలాగా ప్రోత్సహిద్దాం, మనం చేసే ఇతరులకు మాదిరి చూపిద్దాం. చాలా విషయాల్లో మనము సంఘానికి ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప, వాక్యానికి ప్రోత్సాహకరంగా ఉండాలి, అనేక విశ్వాసులకు ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప, మనమే అడ్డుబండలమి, మనమే అడ్డం చెప్పేవారుమి కాకూడదు. సిలువుకు మనం ఏమవుతామంటే అప్పుడు శత్రువులు అయిపోతాం. అది మరీ శాపగ్రస్తమై. కనుక దేవుని వాక్యాన్ని పాటించే వారిని చూసి హేళన చేయొద్దు. ఈరోజు బైబిల్ చదివారు, సంవత్సరం అంతా బైబిల్ చదివారు, మనం వారిని చూసి హేళన పడొద్దు. ప్రతిరోజు తెల్లవారు ప్రార్థన చేస్తున్నారు చాలా మంది, వారిని చూసి హేళన పడొద్దు. ప్రతి ఆదివారం సమయానికి సంఘానికి వస్తున్నారు, వారిని చూసి హేళన పడొద్దని. వారికి తోచింది ఏదో ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తున్నారు, వారిని చూసి హేళన పడొద్దని.
ఎవరైనా ఏదైనా బాగులేకపోతే వారిని చూసి పరామర్శించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని చూసి ఏలన పడొద్దు. మనం చేయలేదని సిగ్గుపడదాం. చేసేవారిని ఎంకరేజ్ చేద్దాం. మనకి వీలైతే ఆ పని చేద్దాం. మత్సరంతో జనుల్ని రేపి మనం ప్రవేశించక అనేకులు ప్రవేశించడానికి అడ్డం చెప్పేవారుగా మనం జ్ఞానం అనే తాళవ చెవి ఎత్తుకుపోయిన శాస్త్రులు పరిశీలకు పట్టిన గతి మనకే పడదు. కనుక ఈ రోజున దేవుని వాక్యాన్ని అందరూ అనుసరించేలా ప్రోత్సహించేవారుగా ఉండాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. పిసిదియాలో, అంతియోకయలో దేవుని పరిచర్య చేసిన పౌలు బర్నబాలు చాలా వరకు అక్కడ ఆ మనుషుల్ని దేవుని యొద్దకు నడిపించారు. కానీ కొంతమంది మత్సరంతో వారిని అక్కడ ఉండనివ్వకుండా కొన్నాళ్ళకి ఆ ఊర్లోంచి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత ఏం జరిగింది? వీరు దులిపేసి పక్క ఊరికెళ్ళిపోయారు. ఆ ఊరి పేరు ఏం పేరు? ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అంతియోకయలో ఇంతవరకు నమ్మిన వారు మళ్ళీ పౌలు, బర్నబానే బయటికి తగిలిస్తారు కదా! ఇంక మనమేం ఇంకెలా ఉంటాం? మనం బతుకుతాం అనుకున్నారా? లేపోతే ఏం చేశారు? పక్కన చదవండి. ఆ! అయితే శిష్యులంటే ఏ ఊర్లో వాళ్ళు? పక్క ఊరు కాదు ఇంకా. ఇక్కడ ఈ ఊర్లో వారు. ఈళ్ళెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతియోకయలో అంగీకరించిన వారి పరిస్థితి. అయితే శిష్యులు అంటే సంఘము ఏం చేశారు? ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైరి. అంటే పౌలు, బర్నబాలు ఎళ్ళిపోయినా అంగీకరించిన వారు దాని యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఆగిపోయారా? అంతే. అంగీకరించిన వారు వెనకడుగు వేయరు. వాటిలోనే బతుకుతాం. అది పిసిదియాలో, అంతియోకయలో ఉన్న ప్రారంభమైన సంఘం పరిస్థితి. వారి యొక్క విశ్వాసుల యొక్క జీవితాల పరిస్థితి. కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే ఈ విషయాల్లో మనం ఎంతవరకు మార్పు చెందాలో ఆ విషయాన్ని అంగీకరించాలని మీకు కూడా హెచ్చరిక చేస్తూ, నాకు కూడా హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక భాగాన్ని, ఆ తర్వాత భాగాన్ని మనం పరిశీలించేద్దాం. ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు.